నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. జాతీయ స్థాయిలో బీహార్ మీద అందరు చూపెట్లా ఉందో ఇప్పుడు రాష్ట్రంలో బైపోల్, అది కూడా జూబ్లీ హిల్స్ చాలా ప్రైమ్ ఏరియా. అందరి దృష్టి జూబ్లీ హిల్స్ మీద ఉంది. అన్ని పార్టీలకి ఖచ్చితంగా గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక్కడ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ కొట్టినటువంటి మాగంటి గోపీనాథ్, ఆయన మరణం, అకాల మరణం తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు మస్ట్గా జరగాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సిట్టింగ్ స్థానం కాపాడుకోవడం ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ, అధికార పార్టీ ఖచ్చితంగా గెలవాల్సినటువంటి లక్ష్యం కాంగ్రెస్ పార్టీకి, అట్లాగే బీజేపీ కూడా గెలవాలన్న ఒక లక్ష్యంతో ముందుకు అడుగులు వేస్తోంది. సో ఇట్లా ప్రముఖంగా ఉన్నటువంటి 3 పార్టీలు కూడా జూబ్లీ హిల్స్ మీదే కొంత దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు రంగంలో దిగారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చాలా వరకు ఇప్పటికే సమీక్షలని హరీష్ రావు గారు, అట్లాగే కేటీఆర్ గారు, చాలామంది కొంత ఎంపీలు, చాలామంది కొంత ఇన్ఛార్జీలుగా కొంత ఫోకస్ చేస్తున్నటువంటి క్రమం మనకు కనిపిస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కనుక చూసుకుంటే ఇప్పటికే కొంత టికెట్ వార్ నడిచినట్టుగా మనకు గతంలో అనేక సందర్భాల్లో వార్తలు మనం చూసాం. మరి ఇటువంటి సందర్భాల్లో అక్కడ కొంత ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత మాగంటి కుటుంబం, అది ముఖ్యంగా ఆయన భార్య సునీతకే కొంత టికెట్ అనే ప్రచారం కూడా జరుగుతూ వస్తుంది. మరోవైపు ఆల్మోస్ట్ ఆల్ పార్టీ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తుంది. కేటీఆర్ కూడా ఒకానొక సందర్భంగా ఆమెని కొంత ఇంట్రడ్యూస్ చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా సర్వేల తర్వాత, ఇంటర్నల్ సర్వేస్ తర్వాత అర్జరుద్దీన్కి కొంత మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసం ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం, అట్లాగే క్యాబినెట్లకు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు కొంత పెద్ద ఎత్తున ప్రచారంలోకి రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఇప్పుడు చాలా సీరియస్గా కాంగ్రెస్ పార్టీ కూడా జూబ్లీస్లో వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు కొంత బీసీలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు ఇచ్చి తీరుతామని చెప్తున్నటువంటి క్రమంగా కొంత బీసీ కార్డ్ని కూడా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో ప్లే చేసే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇటువంటి వ్యవహారం నడుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ జూబ్లీహిల్స్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడ గ్రౌండ్ ఏ విధంగా ఉంది మాట్లాడితే మనతో పాటు చాణక్య స్ట్రాటజీస్ అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మనం ఇప్పటికే గతంలో కూడా ఒకసారి జూబ్లీహిల్స్లో దానికి సంబంధించినటువంటి అప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణాలు స్పష్టంగా మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు ఏ విధంగా ఉందంటే గతం ఒక 3 నెలలుగా తర్వాత ఇప్పుడు అక్కడ సినారియో ఏ విధంగా ఉంది, పొలిటికల్ సినారియో, మీరు కూడా జూబ్లీహిల్స్లో గెలుపు ఎవరికి సొంతమో మీ ఏప్రిల్ కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. మనం ముఖేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖేష్ గారు నమస్తే. నమస్తే సార్, జూబ్లీహిల్స్లో ఏంటి పరిస్థితి ప్రస్తుతం? మనం గతంలో ఒక వీడియో కూడా తయారు చేసాం మీద, ఒకసారి మాట్లాడాం. అప్పుడు ఈక్వేషన్స్ ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా అఫీషియల్గా ఎవరు అనౌన్స్ కాలేదు, బీజేపీ అభ్యర్థి ఇప్పటికి కూడా అనౌన్స్ కాలేదు కదా. ఇప్పుడు కూడా అనౌన్స్ కాలేదు, కానీ అన్అఫిషియల్గా ఏంటంటే కొన్ని పేర్లు వస్తున్నాయి, ఒకళ్ళిద్దరి పేర్లు. అంటే మొన్నటి వరకు మనం అజారుద్దీన్ గతంలో 2023 జనరల్ ఎలక్షన్లో పోటీ చేశాడు కాబట్టి అతనికి ఇస్తారని కొంతమంది అన్నారు. కొంత తర్వాత అజారుద్దీన్ తర్వాత కొంత కమ్మ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుందన్న కొంత ఈక్వేషన్ తీసుకొచ్చారు. దాని తర్వాత మళ్ళీ బీసీ అభ్యర్థిని తీసుకొద్దామని కొంత ఈక్వేషన్ నడిచింది. దానిలో భాగంగానే రీసెంట్గా మనం జరిగిన యాక్టివిటీస్ చూస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజికల్గా ముందుకెళ్తుందని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ గతంలో మైనారిటీ కమ్యూనిటీ నుంచి మనం అజారుద్దీన్ నుంచి చూసినాం కాబట్టి స్ట్రాటజికల్గా అజారుద్దీన్ని ఎమ్మెల్సీని చేశారు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ మనం చెప్పగానే చెప్పింది ఏంటంటే జూబ్లీహిల్స్లో మైనారిటీకి టికెట్ అనేది కొంచెం కష్టం ఉంది అనేది క్లియర్గా స్పష్టంగా ఉంది. అండ్ ఇక్కడ జూబ్లీహిల్స్లో మైనారిటీస్ ఆల్మోస్ట్ 1,25,000 చేంజ్ ఉంటారు. అంటే అవుట్ ఆఫ్ 4 lakhsలో హార్డ్లీ 4 lakhs, 3,92,000 ఉంది. హార్డ్లీ 4 lakhsలో అవుట్ ఆఫ్ 4 lakhsలో 125 అంటే ఓటర్స్ వాళ్ళే ఉంటారు. తర్వాత ఎస్సీ సామాజిక వర్గం, దాని తర్వాత యాదవులు, మైనారిటీస్, తర్వాత ఎస్సీలు, తర్వాత యాదవులు, ఓకేనా, ఇలా కమ్యూనిటీ బేస్ చేసుకొని. అదేవిధంగా ఆంధ్రా నుంచి వచ్చిన సెటిలర్స్ వాళ్ళు ఒక 1 lakh చేంజ్, ఇలా మిగిలిన వాళ్ళు బీసీలు, తర్వాత క్రిస్టియన్స్ ఒక 20,000. అంటే ఆల్ కమ్యూనిటీస్ చూసుకుంటే ఏంటంటే ఇది ఒక రఫ్ క్యాల్కులేషన్స్ అనేది అక్కడ క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మైనారిటీస్ని కొంచెం పక్కకు పెట్టినట్టు క్లియర్గా ఉంది. ఇక కమ్మ సామాజిక మైనారిటీలకి అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లకు తీసుకెళ్లే ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు మైనారిటీ ఓట్ బ్యాంకు ఎవరికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? అది నెక్స్ట్ అదే మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక అభ్యర్థి నిలబెడదామని చూశారు. అయితే కమ్మ సామాజిక వర్గం నుంచి అంటే జట్టి కుసుమ పేరుని పరిశీలించిన తర్వాత, మేడికొండ మురళీకృష్ణ పేరుని పరిశీలించిన తర్వాత, బీఆర్ఎస్లో ఉన్న ఒక ఎక్స్ మినిస్టర్ని కూడా దీంట్లో కాంగ్రెస్లోకి తీసుకొద్దామని ప్రయత్నించారు. ఇలా చాలా ఈక్వేషన్ తీసుకొచ్చారు. కాబట్టి ఒక సరైన క్యాండిడేట్ అంటే సినిమా ఇండస్ట్రీని కూడా పరిశీలించారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ అంటే హార్ట్ ఆఫ్ ది సిటీ అంటాం. మెయిన్ సినిమా ఇండస్ట్రీ ఎక్కువ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనుషులు కొంతమంది తీసుకొద్దామని పరిశీలించారు. ఇలా చాలా ఈక్వేషన్స్ తెర మీదకి తీసుకొచ్చినప్పటికి కూడా అక్కడ కొంత ఈక్వేషన్స్ దెబ్బతీసినట్టు క్లియర్గా ఉంది.
ఇక నెక్స్ట్ గతంలో వరుసగా అంటే 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయిన నవీన్ కుమార్ యాదవ్ బీసీ కమ్యూనిటీ నుంచి, అంటే యాదవ్ కమ్యూనిటీ ఎక్కువ కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ని తీసుకొద్దామని ఒక ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ నవీన్ కుమార్ యాదవ్ కాకపోతే బొంతు రామ్మోహన్ ఎక్స్ మేయర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తీసుకొద్దాం ప్లాన్ చేస్తున్నారు. ఫైనల్గా ఏంటంటే ఒక కన్క్లూజన్ ఇక్కడ బీసీని తీసుకొద్దాం ఒక ఈక్వేషన్కి అయితే వచ్చినట్టు క్లియర్గా కనపడుతుంది. ఒకవేళ బీసీ అభ్యర్థిని కనుక వీళ్ళు ఇక్కడ అకామిడేట్ చేస్తే ఏం జరుగుతుందని మనం మాట్లాడుకోవాలి ఒకసారి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మనకు ప్రస్తుతానికి అయితే అఫీషియల్గా వినిపిస్తున్న పేరు ఏంటంటే మాగంటి గోపి గారు, అంటే వైఫ్ ఆఫ్ మాగంటి గోపి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు ఎక్కువ ఇక్కడ మనకు వినిపిస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వజ్రనాథ్ కూడా టికెట్ ఆశించిండు, కాకపోతే తర్వాత అతనే కొంచెం కాంప్రమైజ్ అయినట్టు క్లియర్గా మనకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ బీఆర్ఎస్కి ఇంకో గండం ఏంటంటే అక్కడ ఉన్న 6 సెగ్మెంట్లలో ఒక కార్పొరేటర్ కూడా నాకు టికెట్ కావాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు క్లియర్గా అక్కడ తెలుస్తుంది. అంటే ఇక్కడ కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది కార్పొరేటర్లు అక్కడ కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా ఒక కార్పొరేటర్ టికెట్ కావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు క్లియర్గా అక్కడ తెలుస్తుంది. కానీ ఈ కార్పొరేటర్ అంటే కొంచెం కష్టం, కానీ ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది కాబట్టి చనిపోయిన ఎమ్మెల్యే వైఫ్ని ఎక్కువగా అకామిడేట్ చేసే అవకాశాలు ఎక్కువ, సింపతి వర్కౌట్ అవుతుందని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ గోపి గారి వైఫ్కి కలిసి వచ్చే ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒకటి క్యాస్ట్ ఈక్వేషన్, సెటిలర్స్ ఓట్ బ్యాంకు, అదేవిధంగా మైనారిటీస్లో గోపి గారు చేసిన చారిటీస్ ఏవైతే ఉన్నాయో మహిళలు ఓట్ బ్యాంకు సునీత గారికి కలిసి వచ్చే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ బాగా కలిసి వస్తుంది. అట్ ద సేమ్ టైము లాస్ట్ 3 times ఎమ్మెల్యేగా వాళ్ళ హస్బెండ్ చేసిన చారిటీస్, ఓకేనా, ఇవన్నీ కూడా తనకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైము మాస్ ఓటింగ్ కూడా మొత్తం తనకు అనుకూలంగా ఉండింది. ఉమెన్ ఓట్ బ్యాంక్ జనరల్గా మాగంటి గోపీనాథ్ గారి పేరు చెప్తేనే మాస్ అంతా ఉమెన్ ఓట్ బ్యాంక్ తనకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ అభ్యర్థికి కలిసి వచ్చే అంశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఓడిపోయిన నియోజకవర్గం. కానీ వీళ్ళు బీసీని అకామిడేట్ చేస్తే, ఒకవేళ నవీన్ కుమార్ని అకామిడేట్ చేస్తే ఏంటంటే ఇతనికి ఈ సెంటిమెంట్ ఒకటి ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు పోటీ చేసినా ఓడిపోతూ వస్తున్నాడు కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇద్దాంలే అనుకోవచ్చు అని ఒక ఈక్వేషన్, సెంటిమెంట్ అనేది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. రెండోది బీసీ ఓట్ బ్యాంకు పోలరైజ్ అవుద్ది. కాకపోతే ఆంధ్ర సెటిలర్స్ కానీ, అంటే సెటిలర్ ఓట్ బ్యాంక్ కానీ, మైనారిటీ ఓట్ బ్యాంక్ కానీ కొంత క్రాస్ అయ్యే అవకాశం ఉంది. తనకు పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇతను కనుక మైనారిటీ ఓట్ బ్యాంక్ని సాలిడ్గా అకామిడేట్ చేసుకోగలిగితే గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ మైనారిటీ ఓట్ బ్యాంక్ని ఇతను అకామిడేట్ చేసుకోలేకపోతే 100% బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచి. కానీ ఇక్కడ ఎంఐఎం కూడా పోటీ చేస్తుందా లేదా చాలా కీలకంగా మారుతుంది. అంటే ఇక్కడ ప్రస్తుత పరిణామాలు ఏంటంటే ఎంఐఎం వాళ్ళ అభ్యర్థిని పెట్టకపోవచ్చు. అందుకనే అజరుద్దీన్ ఒకవేళ వాళ్ళ అభ్యర్థిని పెట్టే అవకాశాలు ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకంటే ఓటు స్ప్లిట్ అవుతుంది. కాంగ్రెస్కి పడాల్సిన ఓటు ఎంఐఎంకి వెళ్ళిపోయి అప్పుడు సునీత గారు గెలిచే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. అంటే గోపి గారి భార్య లేదు, ఎంఐఎం అభ్యర్థిని పెట్టకపోతే అతనికి ఛాన్సెస్ ఉన్నాయి, డైరెక్ట్ గెలుస్తాడని చెప్తలేం, అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు ఈ మైనారిటీ ఓట్ బ్యాంకు బీఆర్ఎస్కి, అంటే సునీత గారి సింపథైజర్స్ ఓట్ బ్యాంక్ని తను గ్రాప్ చేసుకోగలిగితే అతనికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా గ్రాప్ చేసుకొని ఏడలో ఏమవుతుంది 100% మళ్ళీ అక్కడ టైట్ ఫైట్లో మళ్ళీ బీఆర్ఎస్ కొంచెం బలపడే అవకాశం అయితే క్లియర్గా. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, అంటే జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి నియోజకవర్గం జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఉంటుంది. కానీ జిహెచ్ఎంసీలో కూడా అర్బన్ ఓట్ బ్యాంక్ ప్రధానంగా చూసుకుంటే కొంత కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకుంటుంది. మొత్తం అర్బన్ ఓట్ బ్యాంకే కదా. ఒక రహమత్ నగర్, షేక్పేట్ అటు సైడ్ స్లమ్ ఏరియాల్లో కొంచెం బస్తీలలో బయట నుంచి వచ్చిన వాళ్ళు సెటిలర్స్ ఉంటారు తప్ప మొత్తం కూడా అర్బన్, రూరల్ అని చెప్పడానికి ఏమీ లేదు. అర్బన్ ఓట్ బ్యాంక్ లో కూడా అధికార పార్టీ కాంగ్రెస్ కదా అని ఏమన్నా మొగ్గు చూపే అవకాశం లేదు. ఇంకా 3.5 సంవత్సరాల అధికారం ఉంటుంది, డెవలప్మెంట్ అదొకటి అతనికి కలిసి వచ్చే అవకాశం. యాదవ్ కమ్యూనిటీ ఓట్ బ్యాంకు, అధికార పార్టీ కాంగ్రెస్, అట్ ద సేమ్ టైం సెంటిమెంట్. గతంలో ఓడిపోయాడు 2 సార్లు, నాకు ఒకసారి అవకాశం ఇద్దామని ఒక సెంటిమెంట్. ఈవిడకి భర్త చనిపోయాడని ఒక సెంటిమెంట్ అయితే అతను 2 సార్లు ఓడిపోయాడని ఒక సెంటిమెంట్ అనేది, ఇద్దరికి సెంటిమెంట్ అనేది కలిసి వస్తుంది. కానీ ఓటు బ్యాంకు ఎటు ఎవరు పోలరైజ్ చేసుకుంటారనేది వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క. గతంలో నవీన్ కుమార్ యాదవ్ మీద వాళ్ళ ఫాదర్ శ్రీశైలం యాదవ్ సంబంధించినటువంటి ఇంప్రెషన్
కొంచెం ఉంది, కానీ పెద్దగా వర్కౌట్ కాదు ఇప్పుడు. ఎందుకంటే అతను గత 2 ఎలక్షన్స్లో ఒకసారి ఎంఐఎం నుంచి పోటీ చేశాడు, తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. కానీ ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే అతని మీద కొంచెం వ్యతిరేకత ఉంది. దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే అతని క్యాంపెయిన్ అంత సాలిడ్గా ఉండాలి. ఆల్రెడీ ఆ క్యాంపెయిన్ కోసం కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఆల్రెడీ డివిజన్కి ఒక మంత్రిని కూడా పెట్టి డివిజన్కి ఒక మంత్రిని పెట్టుకొని క్యాంపెయిన్ ఆల్రెడీ లాస్ట్ టైం మునుగోడు ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ అయితే ఏ ఛాలెంజ్ తీసుకుందో, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో వాళ్ళు అట్లా ఛాలెంజింగ్ తీసుకున్నప్పుడు అక్కడ మునుగోడులో బీఆర్ఎస్ గెలిచింది. అంత పవర్ఫుల్ వ్యక్తి అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయాడు. సో ఇప్పుడు ఇక్కడ అదే పరిస్థితి రిపీట్ అయ్యారు. అప్పుడు అక్కడ రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడంటే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ని నిలబెట్టి ఓటు క్రాస్ చేసింది. ఇక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళ క్యాండిడేట్ నిలబెట్టి ఓటు క్రాస్ చేస్తే బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ని నిలబెట్టకపోతే నవీన్ యాదవ్కు ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇంకో పార్టీ ఉంది, మనం మర్చిపోయినాం దాని గురించి, బీజేపీ. ఇక్కడ బీజేపీ కూడా చాలా సీరియస్గానే పనిచేస్తుంది. బీజేపీలో ఇంతకుముందు లంకల్ దీపక్ రెడ్డి అని కంటెస్ట్ చేశాడు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు బండారు దత్తాత్రేయ కూతురును కూడా తీసుకొద్దాం అనే ఒక ప్లాన్లో బీజేపీ. అంటే ఇక్కడ ఎందుకు మహిళని తీసుకొస్తున్నారంటే ఇక్కడ మహిళని నిలబెట్టారు. మహిళా ఓట్ బ్యాంక్ని మళ్ళీ కొంచెం గ్రాప్ చేయడం, వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం తీసుకొస్తున్నారేమో ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. కానీ ఒకవేళ బీజేపీ మహిళా ఓట్ని పెట్టినా ఎవరిని పెట్టినా కానీ ఇక్కడ ఈ ఎలక్షన్స్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో బీజేపీకి ఓట్ షేర్ అనేది తక్కువ పోతుంది. అంటే మేబీ హార్డ్లీ బిలో 14% బిలో 15% వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. బట్ ఫైట్ ఇన్ బిట్వీన్ ట్రయాంగిల్ ఫైట్ అనొద్దు జూబ్లీహిల్స్ని, ఫైట్ ఇన్ బిట్వీన్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనుకోవాలి. బీజేపీ వాళ్ళ ఫైట్ని ఎలా అనేది మనం తర్వాత క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్రస్తుతం కొన్ని అనాలిసిస్ ప్రకారం అయితే 100% ఎక్కువ ఛాన్సెస్ సునీతకు ఉన్నవి. గ్రాఫ్ ఇన్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ 6% మోర్ దాన్లో ఉన్నారు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు సర్వే ప్రకారం. అదే వీళ్ళు 6% లాక్కోవాలి అంటే 100% వాళ్ళు తీసుకోవాల్సిన స్టెప్ ఇక్కడ ఎంఐఎం నుంచి అభ్యర్థిని విత్డ్రా చేయించాలి, పోటీ లేకుండా చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ముఖేష్ గారు. సో మొత్తం మీద జూబ్లీహిల్స్లో జరగబోయే ఉప ఎన్నికలు అయితే కొంత ఆసక్తికరంగా ఉత్కంఠగా మారుతుంది. సో మీరు కూడా అనాలిసిస్ చూసిన తర్వాత గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉంటాయి, సో 3 పార్టీల నుంచి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ అభ్యర్థి అయితే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఏ పార్టీకి ఉంటాయి, మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.